తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జంబోగా ఉండటం నాకు ఇష్టం లేదని చంద్రబాబు ఆల్రెడీ చెప్పారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అత్యంత ప్రముఖులు ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఇతర రాష్ట్రాల వాళ్ళని పెట్టుకుంటూ వచ్చారు. ఆయనకి గుడి మీద పెద్దగా అవగాహన లేకపోవడం, దాంతోపాటుగా రికమెండేషన్స్ పెద్ద ఎత్తున రావడం, పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ అందులో రన్నింగ్లోకి తీసుకురావడం జరిగింది. చివరికి ఆ దెబ్బ ఆయనకి ఇప్పుడు జీవితకాలం రాజకీయంగా దెబ్బపడేటటువంటి పరిస్థితి అయింది. అందులో భాగంగా జరిగింది. ఇప్పుడు ఒక్కడు కూడా ఆ రోజున ఉన్నటువంటి కమిటీలో వాళ్ళు ముందుకు వస్తుంది లేదు. ఒక చెవిరెడ్డి మొన్న బయటకు వచ్చినట్టున్నారు, కరుణాకర్ రెడ్డి వచ్చినట్టున్నారు, వైవి సుబ్బారెడ్డి. బట్ ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఎవరు మాట్లాడట్లేదు. అట్లాగే ఈవో అప్పుడు ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి మాట్లాడట్లేదు. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు మాత్రం 14 మందితో టీటీడీ బోర్డుల్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారి పేరుతోనే ఆయన్ని చైర్మన్గానే పెడుతున్నారు అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి మాట. ఇందులో గుండు సూది అనే ఛానల్ ఏదైతే తెలుగుదేశం పార్టీకి మొన్నటి ఎన్నికల సందర్భంగా సహకరిస్తూ వచ్చిందో ఆ ఛానల్కి సంబంధించినటువంటి మానిం శ్రీనివాస్ గారికి కూడా ఇందులో సభ్యుడిగా ఇస్తున్నారని, టోటల్గా 14 మందితో ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో బీజేపీ జనసేన తరపున 2 ఎమ్మెల్యేలు, మిగిలిన వాళ్ళు 4 టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక కార్పొరేట్ వ్యక్తి, అట్లాగే ఈ గుండు సూది ఛానల్ శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యేలు 2, ఎన్ఆర్ఐలు ఒకళ్ళు ఉన్నారు అన్నటువంటిది ప్రస్తుతం వినబడుతున్నమాట.